ఒక పక్క క్రూడ్ ఆయిల్ 3% పాజిటివ్ గా మూవ్ అయితే ఇండియన్ మార్కెట్స్ ఈరోజు గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ గా షార్ట్ కవరింగ్ మూమెంటం ఇస్తూ సంవాట్ న్యూట్రల్ గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఐటీ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. టీసీఎస్ స్టాక్ 5% హైయర్ సైడ్ మూవ్ అయింది. సౌత్ కొరియన్ మార్కెట్ అయితే మాత్రం ఈ రోజు లోవర్ సర్క్యూట్ టచ్ అయింది. 20 మినిట్స్ ట్రేడింగ్ ను కూడా హాల్ట్ చేశారు. ఐటీ స్టాక్స్ అన్ని కూడా హెవీగా డ్రాగ్ అయినాయి. ఐటీ అంటే ఏ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా హెవీగా డ్రాగ్ అవ్వడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ సెమీ కండక్టర్ చిప్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే నాస్డాక్ లో ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కరెంట్లీ ఫాలో అవుతున్నాయి. ఈ రోజు మనకి సెమీ కండక్టర్ రిలేటెడ్ చిప్స్ స్టాక్స్ ఫాలో అవుతున్నా కానీ సౌత్ కొరియన్ మార్కెట్ లోవర్ సర్క్యూట్ టచ్ అయినా కన్నా ఇండియన్ మార్కెట్స్ లో ఐటీ స్టాక్స్ లో అంత స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఎందుకు వచ్చింది? కరెంట్లీ ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? టీసీఎస్ స్టాక్ 5% ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటి? మెయిన్ మార్కెట్స్ అంటే మన నిఫ్టీ 50 కానీ మేజర్ గా బ్యాంక్ నిఫ్టీ కానీ ఇలాంటి సెక్టర్స్ అన్ని కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా రికవరీ అనేది చూడగలిగాం. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ని ఫర్దర్ గా టెక్నికల్ గా మనం ఎలాంటి వ్యూని మనం బేస్ చేసుకొని అనలైజ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి, ఇండియన్ మార్కెట్స్ కి ఇప్పుడిప్పుడే మార్కెట్స్ రికవరీ అయినాయి అని 3:30కి మనం సంవాట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే 4:30కి ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్ అయితే మాత్రం వచ్చింది. ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అయితే మాత్రం బీట్ చేసి రాలేదు. మరి ఇప్పుడు రైట్ నో వచ్చిన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా మేబీ మార్కెట్స్ ని రేపు ఎలా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ మనం ఫర్దర్ గా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా, రేపు యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కనబడుతుంది. ఈ రెండు డేటా పాయింట్స్ ని బేస్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చని చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. మార్నింగ్ ప్రీ మార్కెట్ లో ఫినోలెక్స్ అంటే ఫినో పేమెంట్ బ్యాంక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, సేమ్ టైం వచ్చరికి డిమార్ట్ కంపెనీ యొక్క Q1 బిజినెస్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత సమ్ అదర్ కంపెనీస్ యొక్క బిజినెస్ అప్డేట్స్ కూడా వచ్చినాయి. ఈ స్టాక్స్ యొక్క అప్డేట్స్, మార్కెట్ వ్యూ, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్, బిట్ కాయిన్, ఇవన్నీ కూడా కవర్ చేద్దాం ఈ వీడియోలోని. బట్ మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ డే ఎండ్ అయ్యేసరికి 0.02% మనకి పాజిటివ్ గా క్లోజ్ అయితే ఆల్మోస్ట్ దాని ఫ్లాట్ అని అనుకోవచ్చు. సెన్సెక్స్ 0.06% పాజిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.15% పాజిటివ్ గా మొమెంటం ఇస్తే ఫిన్ నిఫ్టీ 0.02% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.13% ఫ్లాట్ లో క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.03% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. డే ఎండ్ అయ్యేసరికి ఇండియా విక్స్ 8.39% పాజిటివ్ గా మూవ్ అవుతూ 13.28 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఓవరాల్ గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఇద్దరు పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ మొమెంటం ఇచ్చినట్టు కనిపించలేదు. కంప్లీట్ గా ఫ్లాట్ లోనే క్లోజ్ అయినాయి. బట్ ఈ రోజు మార్నింగ్ మార్కెట్స్ లో గిఫ్ట్ నిఫ్టీ అప్రాక్సిమేట్లీ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. 9:15కి నిఫ్టీ ఓపెన్ అయినప్పుడు 200 పాయింట్స్ అదే గ్యాప్ డౌన్ ఇంపాక్ట్ అయినట్టు మనం చూసాం కూడా. మరి కరెంట్లీ నిఫ్టీ 50లో వచ్చిన రికవరీని మనం ఎలా కన్సిడర్ చేయాలి? ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ ని బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం. వాటి ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ 50లో ఈరోజు ఫ్యూ వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్, ఫ్యూ వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఉండడం మనం చూడగలిగాం. కానీ ఈ రోజు నిఫ్టీని స్ట్రాంగ్ గా డ్రాగ్ చేసింది అయితే మాత్రం హయ్యర్ సైడ్ బూస్ట్ అప్ చేసింది అయితే మాత్రం కేవలం ఐటీ సెక్టర్ అని నేను అనుకుంటున్నా. ఈ రోజు మీరు చూస్తే ఇన్ఫోసిస్ 3%, టీసీఎస్ 5%, విప్రో 1.6%, టెక్ మహీంద్రా 3.4%, హెచ్ఎల్ టెక్ నియర్లీ 5% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. వాటికి కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్తూ సపోర్ట్ చేయడం తోటి నిఫ్టీ 50 కొంచెం న్యూట్రల్ గా క్లోజ్ చూసాం. ఒక పక్క ఐటీ స్టాక్ సపోర్ట్ చేస్తే ఇంకో పక్క రిలయన్స్, భారత్ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ నెగిటివ్ గా మూవ్ అయినాయి. కొన్ని వెయిటెడ్ స్టాక్స్ డౌన్ సైడ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ అప్ సైడ్ మూవ్ అవడంతో ఈ రోజు నిఫ్టీ 50 న్యూట్రల్ గా అయితే మాత్రం బ్యాలెన్స్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ కూడా సపోర్ట్ చేయబట్టి బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాగ్ చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా న్యూట్రల్ గా క్లోజ్ అవడం చూసాం. ఫ్యూ వెయిటెడ్ స్టాక్స్ డౌన్ సైడ్, ఫ్యూ వెయిటెడ్ స్టాక్స్ అప్ సైడ్ మూవ్ అవడం బట్టి నిఫ్టీ 50లో మూవ్ అయిన మొమెంటం ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ గా ఫ్లాట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఎక్కడ మొమెంటం లేదు. మిడ్ క్యాప్ న్యూట్రల్, స్మాల్ క్యాప్ న్యూట్రల్. కానీ ఇండియా విక్స్ 8.3% స్పైక్ అవుతూ 13.2 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూసాము. నా ఈ రోజు ఫ్లాట్ లో మూవ్ అయిందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ వన్, ఓపెన్ అవ్వడం మార్కెట్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది.
మార్నింగ్ ఈ రోజు రికవరీ అయిందని నేను చెప్పట్లేదు, మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో ఏం చెప్పాను అనేది కావాలంటే ఎండ్ కార్డ్ లో పెడతాను చూడండి. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మనం ఒకటే మాట్లాడుకున్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మోస్ట్లీ మార్కెట్ షార్ట్ కవరింగ్ అవ్వచ్చు అని చెప్పడానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటండి? ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎఫ్ఐఐ అండ్ ప్రొపరైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా వాళ్ళు బిల్డ్ చేసిన పొజిషన్స్ లో కొంచెం షార్ట్ కవరింగ్ మనకి ఫ్రైడే చూడగలిగాం. ఈవెన్ వాళ్ళు క్యాష్ మార్కెట్ లో కూడా కొంచెం బయింగ్ సైడ్ అయితే మాత్రం టర్న్ అయ్యారు. వాళ్ళు క్యాష్ మార్కెట్ లో ఎఫ్ఐడిఏ బయింగ్ సైడ్ టర్న్ అవ్వడం, ఎఫ్ఐఐ ప్రొపరైటరీ ట్రేడర్స్ డేటా షార్ట్ కవరింగ్ మనకి ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ కనిపించడంతో ఎనీ గ్యాప్ డౌన్ ఈ రోజు షార్ట్ కవరింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ రికవరీ టెక్నికల్ గా 24,120 విచ్ ఇస్ అన్ ఫ్రైడేలో అది బ్రేక్ అయితే ఫర్దర్ గా 24,260 వరకు రావచ్చని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 260 ఏంటి? ఫ్రైడే యొక్క హై. సో ఎగ్జాక్ట్లీ నిఫ్టీ 50లో అదే జరిగింది. రికవరీ అవుతూ 1 hour కన్సాలిడేషన్ అయి ఫైనల్ గా ఆ హైని బ్రేక్ చేస్తూ మనం ప్రీవియస్ డే హై వరకు అయితే మాత్రం చూడగలిగాం. బట్ డే ఎండ్ అయ్యేసరికి నేను 1 day టైం ఫ్రేమ్ లో పెట్టుకొని చూస్తే నిఫ్టీ 50లో మనం వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడుకున్న రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్ లో నిఫ్టీ 50లో అయితే మాత్రం మనం కన్సాలిడేట్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. కరెంట్లీ నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే 23,800 నుంచి 24,500 ఇన్ బిట్వీన్ రేంజ్ లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మనకు అర్థమైపోతుంది. వైడ్ రేంజ్ ఎప్పుడైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ వైడ్ రేంజ్ లోనే మోస్ట్లీ మార్కెట్ సస్టైన్ అవ్వచ్చు. ఆ వైడ్ రేంజ్ ఎప్పుడైనా కానీ అవుట్ ఆఫ్ ద బౌండరీ మార్కెట్ వచ్చినప్పుడు మనం డైరెక్షనల్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు నేను ఇప్పటికీ కూడా 23,800 నుంచి 24,500 ఈ వైడ్ రేంజ్ లోనే చూస్తామని నేను అనుకుంటున్నాను. రికవరీ రావడానికి మేజర్ గా ఐటీ సెక్టర్ సపోర్ట్ చేయడం తోటి మార్కెట్ లో మనం ఫ్లాట్ క్లోజింగ్ అయితే చూడగలిగాం, లేదా న్యూట్రల్ విత్ నెగిటివ్ గా క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ఇస్ ద టెక్నికల్ వ్యూ. సో టెక్నికల్ వ్యూ ప్రకారంగా రేంజ్ లోనే ఉంది కాబట్టి అదే రేంజ్ లో వాలటైల్ మొమెంటం చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఓకే, ఇది 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. బట్ ఇన్ కమ్స్ టు ద గ్లోబల్ మార్కెట్ పరంగా చూసుకుంటే చూడండి, డౌ జోన్స్ న్యూట్రల్ గా మూవ్ అయినా నాస్డాక్ 296 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. మేజర్ గా సెమీ కండక్టర్ చిప్స్ రిలేటెడ్ స్టాక్స్ లో కరెక్షన్ అయితే కనపడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ లిటిల్ బిట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నేను ఒక్కసారి సౌత్ కొరియా మార్కెట్ ఇండెక్స్ ని చూపిస్తాను, ఒకసారి చూడండి. సౌత్ కొరియా మార్కెట్ యొక్క ఇండెక్స్ ఇవ్వండి, ఇక్కడ కింద కాస్పీ అని ఉంది చూడండి, 9% నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఆఫ్టర్నూన్ 12 o'clock క్లోజ్ అయిపోయింది. ఇది బేసిక్ గా సౌత్ కొరియన్ మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా 6 o'clock ఓపెన్ అయిపోతాయి, అందువల్ల 12 క్లోజ్ అయిపోయింది. అయితే మార్కెట్ లో 20 minutes ఆల్మోస్ట్ హాల్ట్ అయిపోయింది. సో దానివల్ల మనకి 7% డౌన్ సైడ్ డిక్లైన్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి టెక్ రిలేటెడ్ స్టాక్స్ లోనే మేజర్ గా కరెక్షన్ వచ్చినట్టయితే మాత్రం కనపడుతుంది. అదేంటది? క్రూడ్ చూస్తే ఒక పక్క అప్ సైడ్ ఉంది, అంటే 3.63% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్, WTI, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ 1% పడింది, సిల్వర్ 2% డ్రాప్ అయింది. మార్కెట్స్ పరంగా చూసుకుంటే చిన్నదాన్ని కానీ డిప్ అవ్వాలి కదా, సో ఎందుకు మార్కెట్స్ మరి కొంచెం బౌన్స్ అయినాయి? వార్ పరంగా ఇంపాక్ట్ ఏం రాలేదా? ఎందుకంటే డౌ జోన్స్ కూడా న్యూట్రల్ గా రియాక్ట్ అవుతుంది. సో ఏం జరిగింది అసలు? క్రూడ్ స్పైక్ అవుతున్న గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదని మీరు అడగచ్చు. అటాక్స్ అనేది ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అటాక్స్ అనేది కంప్లీట్ గా మనకి ఇన్ఫ్రాస్ వైపు అయితే మాత్రం షిఫ్ట్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ అటాక్స్ ఇద్దరి మధ్య కూడా మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే, నేను మళ్ళీ రిపీట్ చేస్తే మీకు వీడియో లెంత్ పెంచడం కోసం నేను చెప్పినట్టు ఉంటుంది. క్లియర్ గా నేను చెప్తాను. సాటర్డే మార్నింగ్ యుఎస్ వాళ్ళు 24 hours డెడ్ లైన్ ఇచ్చారు. దాన్ని ఇరాన్ వాళ్ళు 24 hours డెడ్ లైన్ లో ఎటువంటి న్యూ ప్రెస్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్, ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కూడా ఒమాన్ లో అయితే మొత్తం డిస్కషన్స్ చేస్తున్నారు. అలా డిస్కషన్స్ చేస్తుండగానే యుఎస్ వాళ్ళు సడన్ గా ఇరాన్ పైన అటాక్ చేయడం జరిగింది. ఇరాన్ వాళ్ళు దానికి బదులుగా యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ లో, ఒమాన్ లో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఉండి డిస్కషన్స్ చేస్తామని వెళ్ళినా కూడా ఒమాన్ మీద కూడా ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. ఒమాన్ పైన అటాక్ చేశారు, ఖటార్ పైన అటాక్ చేశారు, దుబాయ్ పైన అటాక్ చేశారు, సేమ్ టైం అబుదాబి పైన అటాక్ చేశారు. అండ్ అలానే సమ్ అదర్ ప్లేసెస్ యుఏఈ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా యుఎస్ మిలిటరీ బేసిస్ మీద మాత్రమే అటాక్ చేశారు. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేయలేదు. ఆయిల్ స్టోరేజెస్ మీద కానీ, గ్యాస్ ఫెసిలిటీస్ మీద కానీ, ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి మీద కానీ ఎక్కడ కూడా అటాక్ అయితే మాత్రం చేయలేదు. ఫస్ట్ మార్కెట్ బ్రీత్ తీసుకోవడానికి కారణం అదే. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికీ అటాక్స్ చేసుకుంటున్నాయి, కానీ స్టాక్ మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? బికాస్ దాన్ని ఆల్రెడీ మార్కెట్ కన్సిడర్ చేసేసింది. ఓకే, ఆ న్యూస్ ఆల్రెడీ తెలుసు. అదేమన్నా మనకి సడన్ న్యూస్ అయితే కాదు. కరెంట్లీ యుఎస్ ఇరాన్ పరంగా కూడా యుఎస్ ఇరాన్ ఇద్దరి మధ్య కూడా మిలిటరీ బేసిస్ పైన అటాక్స్ ఉంటాయని ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఆ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి.
ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ మీద సడన్ గా అటాక్ జరుగుతాయో అప్పుడు మనం మేబీ మార్కెట్స్ కి రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఇరాన్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ప్రెసెంట్ అయితే క్లోజ్ చేస్తాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద ఒక క్లారిటీ వచ్చేంత వరకు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయమని చెప్పారు. యుఎస్ వాళ్ళు అయితే మాత్రం శాటిలైట్ పిక్చర్స్ తో సహా చూపిస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసే ఉంది, షిప్స్ అన్ని వెళ్తున్నాయి, ట్రాఫిక్ కూడా కంటిన్యూస్ గా అప్డేటెడ్ లోనే మాకు ఉంది అని చెప్పి యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క ఇరాన్ అలా చెప్తుంది, ఇంకో పక్క యుఎస్ వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక షిప్ పాస్ అవ్వకుండా కంప్లీట్ గా కంట్రోల్ చేశారని చెప్పి ఆల్రెడీ కొన్ని న్యూస్ అప్డేట్స్ లో అయితే మాత్రం తెలుస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి లాస్ట్ 24 hours లో ఒక్క షిప్ కూడా పాస్ అవ్వలేదని క్లారిటీగా వస్తుంది. ఇరాన్ వాళ్ళు సాటర్డే మార్నింగ్ కూడా సండే మార్నింగ్ కూడా ఇండియన్ షిప్ మీద కూడా అటాక్ చేశారు. బట్ కాకపోతే దాన్ని ఇండియా వాళ్ళు కండెమ్ చేశారు, అట్లా చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పారు. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా రూల్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నారని కూడా క్లియర్ గా ఇండియా అయితే మాత్రం కంప్లీట్ గా కండెమ్ చేయడం అయితే మాత్రం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ హౌస్ లో ఉండేటప్పుడు ఇరాన్ వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. ఆ స్టేట్మెంట్ నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఇప్పటికీ కూడా పీస్ డీల్ కుదుర్చుకోవడానికి రెడీగానే ఉన్నారు, ఇప్పటికీ కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదని క్లారిటీగా కూడా చెప్పారు. అయితే మా మీద అటాక్ చేస్తే ఏకదాటిగా తిరిగి మేము అటాక్ చేస్తాం, బట్ కాకపోతే మా సైడ్ నుంచి మేము చెప్పేది ఒక్కటే, మీరు సైడ్ ఆఫ్ హార్మోజ్ మేము ఇచ్చిన ఎన్రోట్ ఏదైతే ఉందో ఈ ఎన్రోట్ నుంచి కానీ సిప్స్ కానీ కంటిన్యూ చేయగలిగితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ టోల్ ఫీ అంటారా 60 days మనం ఆల్రెడీ సీజ్ ఫైర్ ఎంఓఈ కోసం మాట్లాడుకుంటున్నాం. రైట్ నో ఆ సీజ్ ఫైర్ ఎంఓఈ కుదిరిపోతే 60 days తర్వాత మేము మేబీ ఈ టోల్ ఫీ కలెక్షన్ గురించి మాట్లాడతాం. అంతవరకు మేము టోల్ ఫీ గురించి కూడా మాట్లాడమని ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చేసరికి మేబీ ఈ యుద్ధాన్ని అగ్రెసివ్ మోడ్లో తీసుకువెళ్ళడానికి ఇరాన్ పెద్దగా అగ్రెసివ్ టోన్ చూపించట్లేదు అని ఆల్రెడీ తెలిసింది. సో దానివల్ల కరెంట్లీ వచ్చేసరికి మార్కెట్స్లో కొంచెం రికవరీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ డౌ జోన్స్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం కారణం అదే నేను అనుకుంటున్నా. ఇద్దరు కూడా అగ్రెసివ్ టోన్స్ లో మాట్లాడుకుంటే అట్లా ఇరాన్ వాళ్ళు కొంచెం దీన్ని ఎట్లయినా ఎండ్ చేద్దామని అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం. ట్రంప్ కూడా ఇండైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయని చాలా సార్లు చెప్పారు కదా, అంటే ఈ అటాక్స్ అనేది కేవలం 1 or 2 days మాత్రమే ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చేయలేకపోవచ్చు, ఇన్ఫ్రాస్ మీద అటాక్ జరగకపోవచ్చు, స్టేట్మెంట్స్తోనే ఆగిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఆల్రెడీ బిల్డ్ అవడంతో ఈరోజు మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఇలానే స్పైక్ అవుతుంటే మాత్రం ఎకనామిక్ పరంగా వీక్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఈరోజు 4:30కి వచ్చిన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటాలో మనకి క్లారిటీగా అర్థమైపోయింది. మార్కెట్ రికవరీ అయిందని మనం పాజిటివ్గా ఫీల్ అయ్యే లోపే మనకి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా 4.38% వచ్చేసింది. లాస్ట్ టైం ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా 3.93%, ఎక్స్పెక్టేషన్ 4% నుంచి 4.3%, బట్ నెంబర్ ఏమో 4.38% వచ్చింది. నెంబర్ ఏదైతే 4.38% వచ్చిందో కరెంట్లీ మార్కెట్స్ రిలేటెడ్గా అయితే మాత్రం మోస్ట్లీ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా రావడం అయితే మాత్రం నెగిటివ్గానే ఉంటుందండి. సో నెగిటివ్గా ఉండేటప్పుడు నేను చూసినప్పుడు అయితే మాత్రం ఇందులో మేజర్గా అయితే మాత్రం ఎనర్జీ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ పెరిగినాయి. అయితే ఎనర్జీ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయని ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టుగానే పర్సంటేజ్ కూడా 4 to 4.3 అని చెప్పింది, కానీ 4.38 వచ్చింది, విచ్ ఈస్ ఎ నెగిటివ్ ఫర్ మార్కెట్స్. రెండు విచ్ ఈస్ ఎ నెగిటివ్ ఫర్ గోల్డ్ ఆల్సో. గోల్డ్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తాయని అనుకుంటే బంగారపు ధరలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కానీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ రేపు వచ్చే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రేపు ఈవినింగ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే క్లోజ్ టు ఆల్మోస్ట్ 6 o'clockకి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. లాస్ట్ టైం 4.2% year on year, ఈసారి 3.8 నుంచి 3.9 వస్తుందని ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని ఉంది, బట్ ఇన్ఫ్లేషన్ కానీ పెరిగినట్టు వస్తే మాత్రం గోల్డ్ ప్రైజెస్ లో మళ్ళీ హెవీగా డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. కరెంట్లీ ఇండియన్ ఇన్ఫ్లేషన్ నెగిటివ్ గా రావడం ఏదైతే ఉందో ఇది మేబీ రేపు మార్కెట్ లో వాలటాలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. రెండు ఇది గోల్డ్ రిలేటెడ్ గా మేబీ ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందేమో అన్న ఫియర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు అని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. ఈ డేటా పాయింట్ రేపు మన మార్కెట్స్ ని ఎలా ట్రిగ్గర్ చేస్తుందని మనం అయితే మాత్రం వెయిట్ చేసి చూడాలి. నేనైతే మాత్రం క్రాష్ అవ్వాలి అని అనుకుంటే 23,800 లెవెల్ బ్రేక్ అయితేనే క్రాష్ అవుతుంది అనుకుంటున్నా. మైనర్ ఫాల్స్, వాలటాలిటీస్ అనేవి ఈ రేంజెస్ లోనే చూస్తాం, అంటే సడన్ ఫాల్ రావడం, పెరగడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ కామన్ మొమెంటమ్స్ ని మనం మార్కెట్లో అయితే మాత్రం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం యాజ్ యూజువల్ గా ఉంటాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 62,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రైట్ అవే 64,000 నుంచి బిట్ కాయిన్ స్లోగా డిక్లైన్ అవుతూ కనపడుతుంది. ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి కానీ ఇలానే కనపడితే ఒక్కసారి ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ నేను క్లియర్ గా చూస్తే సో ఫస్ట్ టాప్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ స్టార్ట్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. కరెంట్లీ ఇప్పుడు రైట్ నో ఈ స్వింగ్ లో కానీ బ్రేక్ అవ్వగలిగితే విచ్ ఈజ్ 62,000 వరకు అయితే మాత్రం ఫాల్ రావచ్చు. ఒకవేళ కానీ ఈ 62,000 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం బిట్ కాయిన్ లో
స్లోగా మనం 60,000 వరకు డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఎనీహౌ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మనం ఫాల్ చూస్తాం. బ్రేక్ అవ్వకపోతే మాత్రం 62,000 టచ్ చేసి రికవరీ 64,000 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. సో కరెంట్లీ బిట్ కాయిన్ 62 to 64 ఒక మైనర్ కన్సాలిడేషన్ జోన్ చూపెడుతుంది. ఆ జోన్ బయటకు వస్తే మాత్రం డౌన్ సైడ్ 2000 లేదా అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్ 1500 పాయింట్స్ రేంజ్ అయితే మాత్రం చూడొచ్చు. ఈ రేంజ్ లో నార్మల్గా ఇంట్రాడే ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే చేయొచ్చు. గోల్డ్ పరంగా అంటారా, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా ప్రెసెంట్ రైట్ నౌ నెగిటివ్ రావడం మేబీ గోల్డ్ ని షార్ట్ టర్మ్ లో నెగిటివ్ గా ఉంచే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. మేబీ వార్ పరంగా ఏదైనా ఎంఓయూ సైన్ అయిపోయిందని తెలిస్తే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా గోల్డ్ రికవరీ అవ్వచ్చు. లేకపోతే మాత్రం ఇదే అటాక్స్ కంటిన్యూ అయితే గోల్డ్ అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ గోల్డ్ అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఫస్ట్ మూవ్ 4,000 వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 3,950 వరకు ఫాల్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. బట్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్ 56.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మేబీ 56.5 వరకు సిల్వర్ కూడా అండర్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ లో మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం అకౌంట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. రెండు, డెల్టా అకౌంట్ లో ట్రేడ్ చేస్తే బెనిఫిట్ ఏంటి అని అడగచ్చు. 24/7 ట్రేడ్ చేయొచ్చు, లెవరేజ్ ఉంటుంది, సేమ్ టైం ఎక్స్పైరీ ఉండదు. ఈ మూడు కూడా మీకు బెనిఫిట్స్ గా మారే అవకాశాలు ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా కానీ డెల్టా అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద క్లిక్ చేసిన లింక్ ఏదైతే ఉందో, కింద పిన్ చేసిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని కింద యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే డెల్టాని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను వీడియో అయితే మాత్రం చేశాను. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ నేను ఇదిలో టీసీఎస్ కంపెనీ గురించి మాట్లాడాలి. 5.4% టీసీఎస్ కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అయింది. టీసీఎస్ పెరగడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉండేటట్టు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే ఏబీబీ ఇండియా వాళ్ళకి ఐటీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని అయితే మాత్రం వీళ్ళు సైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను. ఒక స్కూల్ ఉంది, ఓకే, లెట్స్ సే ఆక్రిడ్ స్కూల్ ఉంది. ఆక్రిడ్ స్కూల్ ప్రెసెంట్ రైట్ మన ఇండియాలో ఒక 7 to 10 బ్రాంచెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా అప్రాక్సిమేట్లీ ఒక 150 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ కూడా ఎంప్లాయీస్, వాళ్ళ శాలరీస్, వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్స్ అన్ని కలిపి హ్యాండిల్ చేయడానికి ఒక ఐటీ ఫర్మ్ కి మీరు కంప్లీట్ గా ఎంఓయూ ఇచ్చారనుకోండి, అంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు కంప్లీట్ గా సింగిల్ క్లిక్ లో మొత్తం అంతా కూడా డేటా అపీర్ అయినట్టు ఒక సర్వీస్ ని మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఏబీబీ ఇండియాది కూడా అదే. ఏబీబీ ఇండియాది 100 కంట్రీస్ ప్లస్ లో ఆపరేట్ అవుతుంది. ఏబీబీ ఇండియాకి కంప్లీట్ 100 కంట్రీస్ కలిపి ఐటీ సర్వీస్ రిలేటెడ్ గా ప్రొవైడ్ చేయడం కోసం ఎంఓయూ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతుందని క్లియర్ గా చెప్పారు. దిస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. సెకండ్ వన్, టీసీఎస్ వాళ్ళు వాళ్ళ కంపెనీలో స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తున్నారు. అంటే ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ తగ్గట్టుగా స్ట్రక్చర్ ని, దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ మేనేజర్ ని అసైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఏ ప్రాజెక్ట్ నుంచి డెవలప్ చేసుకోవచ్చు అనే పాజిటివ్ అప్డేట్స్ కూడా కనపడతాయని టీసీఎస్ క్లియర్ గా చెప్తుంది. దానివల్ల టీసీఎస్ కంపెనీలో ఈరోజు 5% ర్యాలీ అవ్వడం చూసాం. నా ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అయితే మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే డే ఎండ్ అయ్యేసరికి 3.59% మూవ్ అయింది. దానికి నేను ఈరోజు మనీ కంట్రోల్లో చూస్తే ఐటీ కంపెనీస్, మన ఐటీ కంపెనీస్ మాత్రమే నాస్డాక్ ఫాలో అవుతున్నా, సౌత్ కొరియన్ మార్కెట్ లో ఉన్న ఏ రిలేటెడ్ స్టాక్స్, సెమీ కండక్టర్ స్టాక్స్ ఫాలో అవుతున్నా కూడా మన ఐటీ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఎందుకు వెళ్ళాయి అనేది చూస్తే మనీ కంట్రోల్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సౌత్ కొరియన్ మార్కెట్ లో ఉన్న టెక్ కంపెనీస్ ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా హ్యూజ్ వేలో ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఏ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ సెమీ కండక్టర్ చిప్ స్టాక్స్ లో హ్యూజ్ డిమాండ్ కనపడుతుందనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి, ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయినాయి. ఆ కంపెనీస్ ఉన్న వాల్యుయేషన్ కి ఈ కంపెనీస్ ఇస్తున్న స్ట్రాంగ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ కి అసలు మినిమం రెండింటి మధ్య సింక్ కూడా లేదంట. సో దానివల్ల వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా కంపెనీ షేర్ ప్రైజెస్ బాగా పెరిగిపోయిన ఎక్స్పెక్టేషన్స్ తో ఈ స్టాక్స్ అన్ని పడుతున్నాయి. నాస్డాక్ లో కూడా సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నింటిలో కూడా హెవీగా కరెక్షన్ అవడానికి కారణాలు కూడా అదే అని క్లారిటీగా కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ టైంలో సౌత్ కొరియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా ఏడిఎస్ రిలేటెడ్గా, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ రిలేటెడ్గా అయితే మాత్రం ఈ ఎస్కే హైనిక్స్ కంపెనీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతున్నాయంట. ఏడిఎస్గా లిస్ట్ అవ్వడంతో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీస్ ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్లో ఉండబట్టి అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి మోస్ట్లీ అమౌంట్ని స్ప్లిట్ చేయడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అలా కానీ స్ప్లిట్ చేస్తే
ఈ యుఎస్ మార్కెట్స్ లో లిస్ట్ అవబోతున్న ఏడిఆర్స్ కన్నా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా ఐటీ స్టాక్స్ ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ కాబట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్నవి వాటి వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా వీక్ గా ఉన్నాయని, ఇండియా ఎకానమిక్ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉందని వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే దానివల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ లో ఇప్పుడు రైట్ నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ సేమ్ టైం బెటర్ ఆపర్చునిటీ కూడా కరెంట్లీ అవైలబుల్ గా ఉన్నాయని కూడా యాజ్ ఆఫ్ నా కొంతమంది ఎనలిస్టులు అయితే మాత్రం చెప్తున్నారు. అందుకే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ వాల్యుయేషన్స్ తో చూసుకున్నా, ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ పరంగా చూసుకున్నా, ఇప్పటి వరకు ఫాలో అయిన వే పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాయి. సో దానివల్ల ఐటీ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే బెటర్ రిటర్న్స్ వస్తాయని కొంతమంది రీసెర్చ్ అనలిస్టులు చెప్పడంతో ఐటీ కంపెనీస్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈరోజు స్ట్రాంగ్ మూమెంట్ మనం ఐటీ కంపెనీస్ లో అయితే మాత్రం చూడగలిగాం. దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఈరోజు ఐటీ కంపెనీస్ పెరగడానికి. అయితే ఇక్కడి నుంచి ఐటీ కంపెనీస్ పాజిటివ్ సైడ్ చూస్తామా అంటే నా పాయింట్ ఒకటే, ఐటీ కంపెనీస్ లో ఆల్రెడీ చాలా వరకు ఫాలో అయితే చూసాము. రీసెంట్ గా వచ్చిన టీసీఎస్ ఎర్నింగ్స్ అయితే స్ట్రాంగ్ గా లేవు, కానీ అలానే డిసప్పాయింట్ చేసినట్టు లేవు, న్యూట్రల్ గా వచ్చినాయి. మేనేజ్మెంట్ గైడెన్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్సే ఇప్పుడు రైట్ నౌ ఐటీ కంపెనీస్ కొంచెమైనా షార్ట్ కవరింగ్ మూమెంట్ ఇస్తుందని మనకు అర్థమవుతుంది. మార్జిన్స్ కొంచెం డ్రాప్ అవుతున్నాయి కాబట్టి వాలటాలిటీ అలానే కంటిన్యూ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ వ్యూ పరంగా చూసుకుంటే ఐటీ స్టాక్స్ నెక్స్ట్ 3 years కి మనం చూసుకుంటే మాత్రం మేబీ ఇప్పుడున్న ప్రైజెస్ అన్ని కూడా బెటర్ ఆపర్చునిటీ అని మనకైతే మాత్రం అర్థమవుతుంది చూస్తే. ఈవెన్ ఇన్ఫాక్ట్ సౌత్ కొరియన్ మార్కెట్స్ నాస్డాక్ కరెక్షన్ అయినా మన కరెక్షన్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్ మనకి స్టాక్స్ లో అయితే మాత్రం పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు, మేజర్గా ఐటీ స్టాక్స్ లో. అది మెయిన్ పాయింట్ అయితే మాత్రం. నౌ వెర్ ఇన్ కమ్స్ టు ద ఎన్టీపీసీ, ఈరోజు ఎన్టీపీసీ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. దానికి రీజన్ ఎన్టీపీసీ వాళ్ళు లారా స్టేజ్ 3 థర్మల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 20,457 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంపెనీకి అప్రూవల్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఆ రీజన్ తో ఈ రోజు ఎన్టీపీసీ స్టాక్ లో స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు కొంచెం న్యూట్రల్ గా క్లోజ్ అయింది. యాక్చువల్ గా యాంటోనీ వేస్ట్ లిమిటెడ్ కంపెనీలో ఒక చిన్న షాకింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే ఆ కంపెనీ వేస్టేజ్ ని ల్యాండ్ ఫిల్ చేస్తుండే, అంటే సింపుల్ చెప్పాలంటే పెద్ద పెద్ద కంటైనర్స్ నుంచి ల్యాండ్ ఫిల్ చేస్తుంటే ఆ కింద 20 మంది ఇరుక్కుపోయినారు. అందులో 14 మందిని రక్షించారు. 25 మందిలో 9 మంది అయితే మాత్రం ఎక్స్పైర్ అయిపోయారు. కంపెనీ వాళ్ళు 25 lakh ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశారు. కరెంట్లీ కంపెనీ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నౌ ఏదైతే సమ్ ఇన్సిడెంట్ జరిగిందో దానివల్ల కొంచెం స్టాక్ లో వాలటాలిటీ అయితే చూడగలిగాము. ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు, లేదంటే మాత్రం అది కంపెనీకి ఎక్స్ట్రా కాస్ట్ కింద పడుతుంది కాబట్టి అండ్ దాని పరంగా కూడా కొంచెం మనం వాలటాలిటీ అయితే మాత్రం చూడగలిగాం. హుడ్కో కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది కదా, దానికి రీజన్ ఎన్ఎస్సి బిఎస్సి రిలేటెడ్ గా ఉన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి కంపెనీ వాళ్ళు లెటర్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఒడిశా గవర్నమెంట్ తో 1,00,000 కోట్ల ఎంఓయూ జరిగింది. సో దానివల్ల హుడ్కో కంపెనీలో ఈరోజు మనం 1.5% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే మ్యాక్వెర్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, ఇంతకుముందు న్యూట్రల్ ఇచ్చారు, దాని నుంచి అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 367 రూపీస్ నుంచి 381 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ లో ఎస్యూవీ మోడల్స్ ఎక్కువగా లాంచ్ అవుతున్నాయి. దీనివల్ల స్లోగా మార్కెట్లో మళ్ళీ పికప్ చేసుకుంటారని, జేఎల్ఆర్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని, డౌన్ సైడ్ ప్రొజెక్షన్స్ లిమిటెడ్ గా ఉంటాయని, అంతేకాదు ఇండియన్ పర్సనల్ వెహికల్ బిజినెస్ లో కంపెనీ కొంతవరకు మార్కెట్ షేర్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాజిటివ్ కామెంట్ ఇస్తూ పాజిటివ్ అప్గ్రేడ్ చేసేసరికి ఈ కంపెనీలో ఈ రోజు మనం 1.5% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఎల్టీ మైంట్రీ కంపెనీ ఈ రోజు మనకి అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ లో టాప్ లైన్ చూడండి 9,841 నుంచి 11,600 ఇంప్రూవ్ అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% నుంచి 18% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 1,255 crore నుంచి 16 crore హయ్యర్ సైడ్ అయితే మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. కానీ ఈ కంపెనీ మీద నెంబర్స్ అన్ని ఇంప్రూవ్ అయినా కూడా ఈ కంపెనీ మీద సిటీ వాళ్ళు సెల్ రికమెండేషన్ ఇస్తూ 3,450కి టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు ఇదే ఎల్టీఎం మీద కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా రెడ్యూస్ రికమెండేషన్ ఇస్తూ 3,700 ఎర్లియర్ టార్గెట్ ఇస్తే ఈసారి 3,900 ఇవ్వడం జరిగింది. ఆమ్కే వాళ్ళు అయితే మాత్రం యాడ్ రేటింగ్ ఇస్తూ 4,350కి టార్గెట్ ప్రైస్ ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయడం జరిగింది. నొమూరా వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ
4400 కి టార్గెట్ ప్రైస్ ని ఇంప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద టార్గెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉండడంతో స్టాక్ ఈ రోజు హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. డిమార్ట్ కంపెనీ ఈ రోజు ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి రికవరీ అవుతూ స్టిల్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. డిమార్ట్ కంపెనీ నెంబర్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం Q1 బిజినెస్ అప్డేట్ వచ్చినప్పుడే స్టాక్ కరెక్షన్ అయింది బికాజ్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ప్రకారంగా రాలేదు. ఈవెన్ ఈ రోజు ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నా 16,360 నుంచి 18,795 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 8% ఫ్లాట్ లో వచ్చింది. నెట్ ప్రాఫిట్స్ అయితే 773 crore నుంచి 860 crores కి అయితే మాత్రం డ్రాప్ అవ్వడం చూసాం. అయితే డిమార్ట్ కంపెనీ రిలేటెడ్ గా HDFC సెక్యూరిటీస్ వాళ్ళు యాడ్ రేటింగ్ ఇస్తూ 4,150 టార్గెట్ ప్రైస్ ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎలారా క్యాపిటల్ వాళ్ళు అయితే అక్యూములేట్ ఇస్తూ 4,700 టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. జఫ్రీస్ వాళ్ళు న్యూట్రల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 4,250 కి అయితే మాత్రం కట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు డిమార్ట్ మీద MK వాళ్ళు అయితే మాత్రం సెల్ రేటింగ్ ఇస్తూ 3,700 కి డ్రాప్ చేయడం జరిగింది. మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు అయితే మాత్రం బై రేటింగ్ ఇస్తూ 4,750 నుంచి 4,800 కి ఇంప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ డిమార్ట్ మీద నెంబర్స్ రీసెంట్ గా వచ్చిన వాటితో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం ఇంప్రూవ్ అవుతూనే వచ్చినాయి అని చెప్పి ఫర్దర్ గా వీళ్ళు ఇదే మార్జిన్స్ కంటిన్యూ చేస్తారని పాజిటివ్ అప్డేట్స్ ఇస్తూ ఈ కంపెనీ మీద పాజిటివ్ గా మాట్లాడడంతో పాజిటివ్ టార్గెట్స్ ఇవ్వడంతో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా రికవరీ అవ్వడం అయితే చూడగలిగాం. జస్డైల్ కంపెనీ ఈరోజు 20% అప్ సైడ్ మూవ్ అయింది. జస్డైల్ రిలేటెడ్ గా కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ట్రస్ట్ మీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఒక స్మాల్ క్యాప్ కంపెనీలో ఇంత ఎర్నింగ్స్ పాజిటివ్ గా వస్తాయని. సో నెంబర్స్ చూస్తే 298 crore నుంచి 327 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఈవెన్ బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29 నుంచి 27% డిక్లైన్ అయింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా లీస్ట్ లో ఉండబట్టి దీనికి రియాక్ట్ అవ్వలేదు. 160 crores నుంచి నెట్ ప్రాఫిట్ 166 crore కి వెళ్ళింది. బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో 100 నుంచి 166 ఆల్మోస్ట్ 60% ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. ఇంకోటి జస్డైల్ రిలేటెడ్ గా ఈవెన్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేయడంతో ఈ రోజు జస్డైల్ కంపెనీలో స్ట్రాంగ్ హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. ఫినో పేమెంట్ బ్యాంక్స్ యొక్క నెంబర్స్ రిలీజ్ అవ్వలేదు కానీ వాళ్ళు బిజినెస్ అప్డేట్స్ నెంబర్స్ అయితే పాజిటివ్ గా ఇచ్చారు. జూన్ 2026 లో 31% న్యూ అకౌంట్స్ ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నారు. యావరేజ్ డిపాజిట్స్ 11% year-on-year లో పెరిగితే ఫినో పేమెంట్ యాక్టివ్ యూజర్స్ 38% year-on-year లో పెరిగాయని కూడా చెప్తున్నారు. లో అండ్ రిఫర్ డిస్బర్సల్స్ అయితే మాత్రం 253% year-on-year లో గ్రోత్ ఇస్తూ 240 crore నెంబర్ మెయింటైన్ చేయడంతో ఫినో పేమెంట్ బ్యాంక్ లో అయితే మాత్రం స్ట్రాంగ్ హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. HEG లిమిటెడ్ కంపెనీలో అప్రాక్సిమేట్లీ 8 to 9% మొమెంటం చూసాం. దానికి రీజన్ వాళ్ళు Q1 బిజినెస్ అప్డేట్ ఇచ్చారు. డొమెస్టిక్ ఇండియన్ సెల్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 200 gigawatts per hour 2035కి అచీవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. PLI స్కీమ్స్ రిలేటెడ్ గా ప్రోయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సప్లై కూడా ఉందని కూడా చెప్తున్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని కూడా చెప్తున్నారు. అలానే ప్రొడక్షన్ స్కేలప్ కూడా ఫినాన్షియల్ 32కి 60 KMT ఇంప్రూవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. BS కెపాసిటీ పైప్ లైన్ అయితే మాత్రం 4,000 megawatts per hour ఇంక్రీజ్ చేసుకుంటామని, RE ప్లస్ అయితే మాత్రం 1 gigawatt ఫ్యాక్టరీ నుంచి 6 gigawatt ఫ్యాక్టరీకి ఫైనాన్షియల్ 22 సెకండ్ హాఫ్ ఇయర్లీకి ఇంప్రూవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. బ్యాటరీ ఎనర్జీ సొల్యూషన్స్ 5,000 megawatts per hour ఆర్డర్ పైప్ లైన్స్ ఉన్నాయని, 1,500 megawatts అండర్ ఎగ్జిక్యూషన్ లో కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండర్ డెవలప్మెంట్ ఉన్న పోర్ట్ఫోలియో కూడా అచీవ్ చేశారు, మెన్షన్ చేశారు. వాటితో పాటు ఫైనాన్షియల్ 30కి ROCE 17% ఇంప్రూవ్ అవుతుందనే స్టేట్మెంట్ చేసేసరికి HEG కంపెనీలో ఈ రోజు మనం 8% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.